హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్స్ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ నేను ప్రతి కమెంట్ చదువుతున్నాను, బట్ రిప్లై ఇవ్వలేదు కదా. అందుకని ప్రతిసారి వీడియోలో నేను అందరినీ ఉద్దేశించి నేను థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. ఓకేనా? నేను కమెంట్స్ అయితే అన్నీ చదువుతున్నాను. ఇంకొకటి, కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మై హార్ట్లీ వెల్కమ్ టు దిస్ ఛానల్. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. రైట్. అండ్ ఒకసారి నేను హీలింగ్ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకొని తర్వాత మాట్లాడదాం. అందరూ కళ్ళు మూసుకొని నిటారుగా పెట్టి కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకోండి ఒక 3 టైమ్స్. ఓకేనా? న్యూట్రల్గా ఉండండి. పాజిటివ్ ఆలోచించొద్దు, నెగిటివ్ ఆలోచించొద్దు. ఓకేనా? స్టార్టా? ఇక్కడ ఈరోజు రీడింగ్ పార్ట్ తక్కువ ఉంటుంది, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఇక్కడ నేను ఈరోజు ఆరా స్కానర్ ఎలా ఉంటుంది, మనం ఆరా ఎలా చెక్ చేస్తాము, ఆరా ఎలా దేన్ని గుర్తుపడుతుంది, ఎట్లా గుర్తుపడుతుంది, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా అంటే మన బాడీకి సంబంధించి కూడా ఆరా స్కానర్కి బుక్ చేసుకుంటే మీరు నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, బ్లాక్ మ్యాజిక్ రేషియో ఎంత ఉంది, మాంగళిక దోషం అంటే అర్థం చేసుకోండి, మాంగళిక దోషం ఎంత ఉంది, అసలు ఎందుకుంది, నాగదోషాలు, పితృదోషాలు, ఇవన్నీ అసలు బాడీలో మన ఆరాలో ఏదేదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ, నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అన్నీ తెలుస్తాయి అన్నమాట దీంట్లో. ఓకేనా? మనము పెండులంని తెలుసు కదా, పెండులంతో రీడింగ్ చేస్తూ ఉంటాం కదా, అట్లానే మన దగ్గర ఇది ఉంటుంది. ఇదేంటి అని అంటే, పెండులంకి ఎలా అయితే బుజ్జి పేరు పెట్టుకుంటామో, నిక్ నేమ్ పెట్టుకుంటామో, ఇది నా బుజ్జి, దీన్ని బుజ్జి బుజ్జి అని పిలుస్తాను. ఇది దీని నిక్ నేమ్ బుజ్జి అనమాట. నేను పెట్టుకుంది, నేను అలాగే పిలుస్తాను, నాకు కోఆపరేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎనర్జీస్, ఇప్పుడు మీరు ఇక్కడే నా ఎదురుగానే ఉన్నారు అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఏం లేవు, బట్ ఇది ఎవరిదైనా ఫోటో ఉంది అని అంటే
వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? పోనీ పాజిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ పాజిటివిటీ ఉంది? 100% ఉందా? 25% ఉందా? 70% ఉందా? 40% ఉందా? ఈ పర్సెంటేజ్ కూడా తెలుస్తుందనమాట మనకి దీనితోటి. ఆహ్, ఓకేనా? అండ్ ఏ వస్తువు ఒకవేళ ఏదైనా వస్తువు పోయినా, ఏ వస్తువు ఎక్కడుంది? మన ఇంట్లో వాస్తుకు సంబంధించి అన్నిటిని దీని ద్వారా తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఇప్పుడు ఎక్కడన్నా ప్లేసెస్ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. బోర్ వేయాలి. బోర్ వేసేటప్పుడు అక్కడ వాటర్ ఎక్కడుంది భూమిలో, ఆ ప్లేస్ కూడా మనకి మనం దీని ద్వారా చూడొచ్చు. ఓకేనా? ఆ చుట్టుపక్కల ఇది అడిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇగో పలానా దగ్గర ఉన్నది వాటర్ ఇక్కడ పడతాయి. ఇక్కడ తవ్వితే పడతాయి అనేది చూపెడుతుందనమాట. ఇది ఓపెన్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ కూడా చూపెడుతుంది. అట్ ద సేమ్ టైమ్ హ్మ్. ఏదైనా వస్తువు కనిపించలేదు. గోల్డ్ ఏదన్నా. సో, దాన్ని ఏతికి పట్టుకోవడం కూడా ఉంటుంది. వాళ్ళ ఫోటో ఇస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 డేస్ బ్యాక్ ఆహ్, ఒక పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ వాళ్ళ మదర్‌కి ఏదో బాలేపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి బాలేపోతే చూడ్డానికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోంచేసి కాసేపు పడుకున్నారంట. సరే తర్వాత లేసి ఏదో స్వీట్ ఏదో పెడితే అది తినేసి ఇంక బయలుదేరారంట. తను తలకోట దూకలి ఇంటికొచ్చిన తర్వాత 1 ½ అవర్ అయిన తర్వాత చూసుకుంటే మెడలో చైన్ లేదు. 3 సవర్లనమాట చైన్ అది. సో, అక్కడ ఉన్న దగ్గర అంతా ఫోన్ చేసి అడిగారు, అంతా చేశారు. బట్ దొరకలేదది. కానీ ఆహ్, వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో నాకు సెండ్ చేస్తే, ఆ అమ్మాయి ఫోటోతోటి నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు అది ఇంట్లోనే పడుంది. అది ఇంట్లోనే ఉంది. వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళని అడిగినప్పుడు లేదు కనిపించలేదని చెప్పారంట. బట్ బయటైతే కాదు. అది ఇంట్లోనే ఉందని చెప్తుంది. పోనీ ఆ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా అంటే తెలీదు అని కూడా చెప్తుంది మన బుజ్జి. సో, అక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు పొరపాటు పడుండొచ్చు. అదైతే ఇంట్లోనే ఉంది. ఎక్కడికి పోలేదు. ఈరోజు కాకపోయినా తర్వాతైనా దొరుకుతది. నో ప్రాబ్లమ్ అని చెప్పాను. ఓకేనా? అట్లా ఉంటుందనమాట. ల్యాండ్‌కి సంబంధించి వాస్తు దోషాలేమన్నా ఉన్నాయా? లేదా కొత్త ఇల్లు ఏదైనా తీసుకుంటుంటే దానికి ఏమైనా వాస్తు దోషాలున్నాయా? ఏది ఎక్కడ ఉండాలి? నెక్స్ట్ ఏదైనా మనము ఒక కార్ తీసుకుంటున్నాము. మనకి ఏ కారు అంటే ఒక మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్‌ని అక్కడ పెట్టి నేమ్స్ కనీసం ఫోటోస్ లేకపోయినా ఈ 3 పేపర్స్ మీద నేమ్స్ పెట్టి మనకి ఏది మన పేరు మీద ఏది సెట్ అవుతుంది అనేటప్పుడు ఇది చెప్తుంది. నెక్స్ట్ మనకి ఏ నెంబర్ సెట్ అవుతుంది ఇది చెప్తుంది. నెక్స్ట్ ఆహ్, ఏ కలర్ ఏ కలర్ బావుంటది మన పేరు మీద ఏ కలర్ తీసుకుంటే మనకి పాజిటివిటీ ఉంటది. ఎంత పాజిటివ్ ఎంత కలిసొస్తుంది ఆ పర్సెంటేజ్ కూడా చెప్తుందనమాట అంత యాక్యురేట్‌గా. ఓకేనా? అవన్నీ దీంతో చూడొచ్చు. ఆహ్, ఏ డేట్‌లు నాకు ఏ డేట్ మంచిది, ఏ డేట్ బావుంటుంది అవి చూడొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ మొత్తం ఆహ్, చూద్దాం. బుజ్జిగా నువ్వు రెడీగా ఉండమ్మా. ఒక పని చేద్దాము. ఇది ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా దాని మూలన. సరే ఆరా బుస్టర్ ఇక్కడ పెడతాను. ఇది కార్నేలియన్. ఇది తెలుసు కదా మీకు పెండులం. పెన్ ఇక్కడ పెడతాను. మన టారో రెగ్యులర్ టారో డెక్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇది మీ పార్ట్నర్ లవ్ మెసేజ్ చూస్తాం కదా ఆ డెక్. రైట్. ప్లీజ్ బుజ్జి. ప్లీజ్ కనెక్ట్ విత్ మీ. ప్లీజ్ కనెక్ట్ విత్ మీ. బుజ్జి నీ ప్లేస్లో ఉండు. నీ ప్లేస్లో ఉండు. రైట్. ఇక్కడ ఏంజల్ ఆన్సర్స్ టారో డెక్ ఎక్కడుంది? ఏంజల్ ఆన్సర్స్ టారో డెక్ ఎక్కడుంది? ఓకేనా? ఇక్కడ ఉందా? ఓకే. థ్యాంక్ యూ. నీ ప్లేస్కి వచ్చి
రైట్. ఇక్కడ మన రెగ్యులర్, నేను టారో రీడింగ్ చేసే రెగ్యులర్ టారో డెక్ ఎక్కడుంది? రెగ్యులర్ టారో డెక్ ఎక్కడుంది? ఇక్కడ ఉందంటండి. వెరీ గుడ్. నీ ప్లేస్కి వచ్చి, నీ రెగ్యులర్ ప్లేస్కి వచ్చి బుజ్జి, నీ రెగ్యులర్ ప్లేస్కి వచ్చి. రైట్. ఇక్కడ మన పెండులం ఎక్కడుంది? పెండులం ఎక్కడుంది బుజ్జి? పెండులం ఎక్కడుంది? రైట్. వెరీ గుడ్. రైట్. నీ ప్లేస్కి వచ్చి. రైట్. ఇక్కడ ఈ ప్లేస్లో రాధాకృష్ణులు ఎక్కడున్నారు? రాధాకృష్ణులు ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? వెరీ గుడ్. థ్యాంక్ యూ బుజ్జి. నీ ప్లేస్కి వచ్చి, నీ ప్లేస్కి వచ్చి. అదేనా నీ ప్లేస్? రైట్. ఇప్పుడు ఇటు పెడదాము. ఇక్కడ కార్నేలియన్ క్రిస్టల్ ఎక్కడుంది? కార్నేలియన్ క్రిస్టల్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ప్లేస్కి వచ్చి. నీ ప్లేస్ అదేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ పెడతాను, చూడండి. బుజ్జి, ఇక్కడ దీపం ఎక్కడుంది? దీపం ఎక్కడ వెలుగుతుంది? బుజ్జి, దీపం ఎక్కడ వెలుగుతుంది? ఇక్కడ వెలుగుతుందంట. వెరీ గుడ్. నీ ప్లేస్కి వచ్చేమ్మా. రైట్, రైట్. ఇక్కడ మన రెగ్యులర్గా యూజ్ చేసే అన్ని టారో డెక్స్ నేను ఎక్కడ పెట్టున్నాను చూడు, ఒకసారి చూడు. టారో డెక్స్ ఎక్కడ పెట్టున్నాను? ఇక్కడ ఉన్నాయంటండి, అన్నీ అక్కడే ఉన్నాయి. రైట్. నీ ప్లేస్కి వచ్చే బుజ్జి. వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా తిరుగుతాను. ఆరా బూస్టర్ అక్కడ ఉంది కదా, ఇది ఆరా బూస్టర్ అంటే అది చూపిస్తాను చూడండి. బుజ్జి రెడీనా? నేను ఇంకా అడగలేదేమి. ఇక్కడ ఈ ప్లేస్లో ఆరా బూస్టర్ ఎక్కడుంది? ఆరా బూస్టర్ ఎక్కడుంది? ఇక్కడ ఉందంటండి. ఓకే, నీ ప్లేస్కి వచ్చి, నీ ప్లేస్కి వచ్చి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇటు తిప్పుతాను చూడండి. ఇక్కడ మన వ్యూవర్స్ రెగ్యులర్గా వాళ్ళ పార్ట్నర్ లవ్ మెసేజెస్ పంపిస్తారు కదా, ఆ మెసేజెస్ మనం డెక్ చూస్తాం కదా. ఆ లవ్ మెసేజ్ డెక్ ఎక్కడుంది? ఇక్కడ ఆ లవ్ మెసేజ్ డెక్ ఎక్కడుంది? ఇక్కడ ఉందంటండి. ఓకే, నీ ప్లేస్కి వచ్చి, నీ ప్లేస్కి వచ్చేయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇట్లా మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ పాజిటివ్ ఆరా ఉంది కూడా చూడొచ్చు. చూద్దాం.
బుజ్జి నీ పొజిషన్కి వచ్చాయి. ఇక్కడ ఎంత పర్సెంట్ పాజిటివ్ ఆరా ఉంటుందో ఇది ఓపెన్ అయ్యే దాన్ని బట్టి తెలుస్తుంది. ఎంత పూర్తిగా నా వైపుకి వస్తే 100% ఉన్నట్టు, హాఫ్ అటు అటు ఇటు వస్తే 50 ఉన్నట్టు నేను చెప్తాను. బుజ్జి ఈ ప్లేస్లో పాజిటివ్ ఆరా ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది? పాజిటివ్ ఆరా ఎంత పర్సంటేజ్ ఉంది? ఈ ప్లేస్లో పాజిటివ్ ఆరా ఎంత పర్సంటేజ్ ఉంది చూసారా? ఈ ప్లేస్లో పాజిటివ్ ఆరా ఎంత పర్సంటేజ్ ఉంది? 100% ఉంది. నీ ప్లేస్కి వచ్చాయి. ఇంకా బుజ్జి నీ ప్లేస్కి వచ్చి. ఎస్, ఇక్కడ పాజిటివ్ ఆరా 100% ఉంది. అట్లనే మనలో కూడా ఇక్కడ ఒక ఫోటో ఉంటే ఇప్పుడు నా దగ్గర వెయిట్ ఏ మూమెంట్, ఎవరిదో ఒకరిది ఫోటో చూద్దాము. ఎవరు తీసుకోవాలి ఫోటో? ఇక్కడ ఒకళ్ళు నాకు హౌస్ పంపించారు, ఇందాకనే పంపించారు. ఇది హౌస్ కొన్నారంట. బట్ ఈ హౌస్ పాజిటివ్ ఆరా ఎంత ఉందో చూద్దాం. మనుషులు కాదు, ఈ ఇక్కడ చూడండి, ఇది హౌస్ కొన్నారు. సనా నువ్వు పెట్టిందే, మీ అన్న వాళ్ళు కొన్నారని చెప్పావు కదా, దానికి ఆరా చెక్ చేద్దాం. నీకు ఫ్రీగానే చేస్తాను. వెయిట్ వెయిట్, బుజ్జి ఈ హౌస్ యొక్క పాజిటివ్ ఆరా, ఈ హౌస్ పాజిటివిటీ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది? ఈ హౌస్ పర్సంటేజ్ ఎంత ఉంది? నీ ప్లేస్కి వచ్చి కరెక్ట్గా పొజిషన్లో ఉండు. ఈ హౌస్ చూసావు కదా, ఈ హౌస్కి పాజిటివిటీ ఎంత ఉంది? పాజిటివిటీ ఎంత ఉంది? ఈ హౌస్కి పాజిటివిటీ ఎంత ఉంది? జస్ట్ 50% కూడా లేదండి. సనా చూస్తున్నావా? 50% కూడా లేదు పాజిటివిటీ ఈ హౌస్. మేబీ ఉంటే ఒక 35% ఇవ్వచ్చు. ఓకేనా? రైట్, నీ ప్లేస్కి వచ్చి. చిన్ని బాబు, ఈ బాబు సనా మీ పెద్ద కొడుకు అబ్బాయి. ఆ అబ్బాయి చూద్దాము. బాబే కాబట్టి నీ పర్మిషన్ తీసుకోకుండా చేస్తున్నానమ్మా, ఏమనుకోవద్దు. బుజ్జి ఈ బాబుది పాజిటివ్ ఆరా ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది? ఈ బాబులో పాజిటివ్ ఆరా ఎంత పర్సంటేజ్ ఉంది? ప్లీజ్ టెల్ మీ. ఈ బాబులో పాజిటివ్ ఆరా ఎంత పర్సంటేజ్ ఉంది? చూడండి, 50% మాత్రమే ఉంది. 50% ఉంది. ఈ బాబులో పాజిటివ్ ఆరా ఉంది, కానీ 50% ఉంది. ఓకే బుజ్జి, నీ ప్లేస్కి వచ్చి, నీ ప్లేస్కి వచ్చి. ఇంకా ఎస్, వెరీ గుడ్.
ఈ బాబుకి పితృదోషం ఏమన్నా ఉందా? పితృదోషం ఎంత పర్సంటేజ్ ఉంది? ఈ బాబుకి పితృదోషం ఎంత పర్సంటేజ్ ఉంది? ఎంత పర్సంటేజ్ ఉంది? ఓ మై గాడ్, 100% పితృదోషం ఉంది ఈ బాబుకి. ఎంత ఫాస్ట్గా తిరిగింది చూడండి. ఓకే, నీ ప్లేస్లోకి వచ్చి బుజ్జి, నీ ప్లేస్లోకి వచ్చి. ఇంకా నీ ప్లేస్ అదేనా? రైట్. ఈ బాబుకి పితృదోషం 100% ఉంది. ఓకేనా? ఈ బాబు బుజ్జి, ఈ బాబు చదువులో ఎంత పర్సంటేజ్ బాగా చదువుతున్నాడు? ఈ బాబు ఎంత పర్సంటేజ్ చదువులో ముందున్నాడు? ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు ఈ బాబుకి చదువులో? సిక్స్టీ 60% ఇవ్వచ్చండి. చూడండి, 50 కంటే కూడా యువతలకు వచ్చి ఆగిపోయింది. 60% ఇవ్వచ్చు. అబోవ్ యావరేజ్ మెరిట్ పర్సనే, అబోవ్ యావరేజ్ బాగానే చదువుతాడు. ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చార్ట్ తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా? పెన్ను ఇక్కడ పెడతాను. బుజ్జి, నీ ప్లేస్కి వచ్చి, నీ ప్లేస్కి రావాలి. కుదురుగా ఉండు. నీ ప్లేస్కి వచ్చేయమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ పెన్ ఎక్కడుంది చూడు. బ్లాక్ కలర్ పెన్ వెతుకు. బ్లాక్ కలర్ పెన్ ఎక్కడుంది? ఇక్కడ ఉందంటండి. ఓకే, థ్యాంక్ యూ. నీ ప్లేస్కి వచ్చి. ఓకేనా? ఇలా వర్క్ చేస్తుంది ఇది. బుజ్జి, థ్యాంక్ యూ బుజ్జి, ఐ లవ్ యూ. ఓకే, సరే. ఎవరన్నా వాళ్ళ ఆరా చెక్ చేయించుకోవాలి అనుకుంటే దీనికి కూడా బుక్ చేసుకొని మొత్తం ఓవరాల్ రిపోర్టు తీసుకోవచ్చు. ఓకేనా? పితృదోషము ఎంత పర్సంటేజ్ ఉంది అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఏ దోషాలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఉందా, బ్లాక్ మ్యాజిక్ ఉందా, ఏ టు జెడ్ మొత్తం అది ఎంత పర్సంటేజ్ ఉందో పర్సంటేజ్తో సహా తెలుస్తుంది. ఓకేనా? రైట్. అది ఎవరైనా చెక్ చేయించుకోవాలనుకుంటే చెక్ చేయించుకోవచ్చు. నెక్స్ట్, పెండులం రీడింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది. ఎలాగూ తీసాం కదా, చేయాలనిపించింది. సో మీకు ఇవాళ రీడింగ్ కూడా చేయలేదు కాబట్టి నేను పెండులం రీడింగ్ చూస్తాను. అండ్ ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఓకేనా? పెండులం, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ టు గివ్ మీ ఆన్సర్స్? వెరీ గుడ్ మా, వెరీ గుడ్. రెడీగా ఉంది పెండులమ్మ. మీరు ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా కోరుకోండి. తక్కువ క్వశ్చన్ అంటే చిన్న క్వశ్చన్గా కోరుకోండి. ఇంత పొడుగు చేసి కన్ఫ్యూజ్ చేయమాకండి పెండులంని. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మాత్రమే అడగాలి. పెండులం, మన వ్యూవర్స్ ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఏం అడిగారండి? నో చెప్తుంది ఆన్సరు. పెండులం నో చెప్తుంది ఆన్సర్. నో, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నో.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రెడీనా అందరూ? అడగండి సెకండ్ క్వశ్చన్. పెండులం మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో, ప్లీజ్ గివ్ మీ. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ యాక్యురేట్లీ. ఆలోచిస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎస్, బట్ దీనికి నేను జస్ట్ 40% ఇస్తాను. పెండులం ఊగేదాన్ని బట్టి వెయిట్ నాకు తెలుస్తుంది. సో దీనికి నేను 40% మాత్రమే ఇస్తాను. ఎస్ఏ కానీ 40% అంతే. పెండులం కూడా అంతకంటే ఫాస్ట్గా కాన్ఫిడెంట్గా ఎస్ చెప్పట్లేదు, బట్ 40% అంతే. థ్యాంక్ యూ పెండులం. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, ఇది ఏకాగ్రతకి, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మైండ్ ఎప్పుడూ నాన్ స్టాప్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనలు ఆపడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆయిల్స్. నెక్స్ట్ ఇదేమో మనీ గ్రోత్కి సంబంధించి, మనీ బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడానికి ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. అండ్ ఇది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఎవరికైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారో వాళ్ళు ఈ ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ లేట్గా మ్యారేజ్ అవుతున్నా, లేకపోతే మనం ఇందాక ఆర్ఎస్ స్కానర్తో కూడా చూడొచ్చు మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుంది, మ్యారేజ్ దోషాలు ఏమైనా ఉన్నాయా అని దాంతోనూ చెక్ చేయొచ్చు. ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఆ దోషం కూడా అని చూసుకోవచ్చు. దానికి మ్యారేజ్ ఆయిల్ అని చెప్పి ఉంటుంది. మ్యారేజ్ బ్లాకేజెస్ ఏదైనా ఉంటే అది క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇది వాడచ్చు మ్యారేజ్కి సంబంధించి. అండ్ బాడీ పెయిన్స్, ఎందుకు పెయిన్ వస్తుందో బాడీలో ఏదైనా కొంచెం అట్లా టచ్ చేసినా కూడా అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది కొంతమందికి. బాడీలో ఏ పార్ట్లో పెయిన్ ఉన్నా ఈ ఆల్ పెయిన్ ఆయిల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్ పెయిన్ ఆయిల్ దీనికైనా ఏ పెయిన్స్కైనా ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. అండ్ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, నెగిటివ్ ఏదన్నా చేశారు అని ఉన్నా కూడా అట్లాంటివి తెలిసిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఇది బియ్యం ఆయిల్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఆయిల్. దీన్ని యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ మ్యారేజ్ అండ్ దిస్ ఈజ్ కొంతమందికి జాబ్ పరంగా ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నా నోట్ దాకా వస్తాయి, బట్ ఇంటర్వ్యూ వెళ్తారు కానీ కాల్ రాదు. చెప్తాము అంటారు, కాల్ రాదు. లేకపోతే అన్ని స్కిల్స్ ఉంటాయి, అంత నాలెడ్జ్ ఉంటుంది, బట్ జాబ్ ఆపర్చునిటీస్ రావు వాళ్ళకి తగినవి. అలాంటప్పుడు ఇది జాబ్ గ్రోత్ ఆయిల్ అనమాట, జాబ్ సక్సెస్ ఆయిల్. ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నా స్తబ్దుగా, నీరసంగా, లేకపోతే ఏ పనిలో మొదలుపెట్టినా మనకు వస్తుందా, ఇది మనకేం వస్తుందిలే, మనం ఏం చేస్తాంలే, ఇట్లాంటి మైండ్ సెట్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది పాజిటివిటీని ఇస్తుంది.
పాజిటివ్ ఆయిల్ యాక్టివ్నెస్ని బాడీలో పాజిటివ్నెస్ని ఇస్తుందన్నమాట. ఇది పాజిటివ్ ఎనర్జీ ఆయిల్. అండ్ దిస్ ఈజ్ రిలేషన్స్కి సంబంధించి రిలేషన్షిప్కి ఆయిల్ అంటారు. ఇది ఆయిల్ అంటే మీరు తలకు పూసుకునేది ఇంకోటి కాదు, జస్ట్ స్మెల్. ఇది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తే మనకి మొత్తం మనం ప్రిపరేషన్ అలా ఉంటుంది. సో ఇది కాన్సన్ట్రేషన్ అనమాట, ఫాల్తూ కాదు, ప్యూర్లీ కాన్సన్ట్రేటెడ్, ప్యూర్లీ గుడ్ క్వాలిటీ. సో ఇది రిలేషన్షిప్ ఆయిల్ మన ఆరాని క్లెన్స్ చేస్తుంది. మనకి ఎవరితోనూ పడదు, మనం చూస్తేనే ఆవిడ దూరం వెళ్ళిపోతారు కొంతమంది. మన మనం ఎంత మంచి చేయాలనుకుంటున్న అవతల వాళ్ళకి మన పొడే గిట్టదు వాళ్ళకి. మనలో తప్పులే ఎతుకుతారు తప్ప మన దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడరు. ఎంతసేపు మనం ఎంత మంచి చేద్దాం అనుకుని వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అట్లాంటి ఎనర్జీస్ నుంచి పార్ట్నర్ తోటి రిలేషన్షిప్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్కి సంబంధించి కావాలి అనుకున్నప్పుడు ఈ ఆయిల్ని యూజ్ చేస్తారు. ఇది చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మన ఆరా క్లెన్స్ అవుతూ ఉంటుంది, ఆరా పాజిటివ్గా మారుతూ ఉంటుంది. మన చుట్టూతో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడడానికి, మనతో కాసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అనమాట. వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, అలా ఉంటుంది ఇది. దిస్ ఈజ్ ఇవి చక్ర అంటే ఏదైనా కమ్యూనికేషన్ క్లియర్గా చేయలేకపోతున్నా, మీ మనసులో ఉన్న మాటలు ఎక్స్ప్రెసివ్గా బయటికి చెప్పలేకపోతున్నా థ్రోట్ చక్ర ప్రాబ్లము. సో అలాంటి వాళ్ళు ఇది థ్రోట్ చక్ర ఆయిల్, దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్, మన దగ్గర దొరికాయన్నీ చూపించేస్తాను ఇప్పుడు. ఎవరికి ఏం కావాలో తెప్పించుకోండి. మా మెసేజ్లు పెడుతూ ఉన్నారు అన్నీ. నేను దాంట్లో వాట్సాప్లో నేను విడివిడిగా చెప్పలేను, అందుకని ఒక వీడియోలో పెట్టేస్తే అర్థమవుతుంది కదా, చూస్తారు అన్నట్టు నేను చెప్తున్నాను. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, మనకి హై బీపీయో లో బీపీనో లేకపోతే గుండె దడదడగా కొట్టుకోవడం, ఏదైనా భయము, చిన్న చిన్న వాటికే కంగారు పడిపోవడము, వీక్నెస్, ఇలా ఉన్నప్పుడు హార్ట్ చక్ర ప్రాబ్లం, హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి వాటికి హార్ట్ చక్ర ఆయిల్ అనమాట, ఇది వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది నెక్స్ట్, ఎక్కువగా అవతల వాళ్ళని చూసినప్పుడు జెలస్ ఫీల్ అవ్వడం, వాళ్ళ గురించి వాళ్ళ వెనక నెగిటివ్గా మాట్లాడుకోవడం, లేకపోతే నెగిటివ్ ఆలోచనలు, వాళ్ళు అదైపోవాలి ఇదైపోవాలి, లేకపోతే మాకు అన్యాయం చేసిన వాళ్ళు ఇలా అయిపోవాలి, ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ప్లస్ ప్రెగ్నెన్సీకి సంబంధించి, లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్, రీప్రొడక్షన్ సిస్టమ్, లేడీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మన పొత్తి కడుపు కింది భాగంలో ఉండే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి దిస్ ఈజ్ సాక్రల్ చక్ర ఆయిల్. నెక్స్ట్, మన స్టొమక్ పరంగా డైజెషన్ సిస్టమ్ సరిగా లేనప్పుడు, ప్లస్ కడుపులో ఇబ్బంది, వికారము, వామిటింగ్స్, కడుపు నొప్పి, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. సోలార్ ప్లెక్సస్ చక్ర ఆయిల్ ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇంకేమున్నాయి, మనకి ఏదైనా దృష్టి దోషాలు అలాంటివి తగిలినప్పుడు ఆరా వీక్ అయిపోతుంది, నెగిటివ్గా మగతగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడము, నెగిటివ్ ఆలోచనలు, విసుక్కోవడము, కోపం ఎక్కువ రావడం, ఇలాంటివి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. ఇది నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ ఆయిల్, ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, మన దగ్గర ఏమేమి ఉంటాయి అన్నీ చూపెడతాను. దిస్ ఈజ్ హెల్త్కి సంబంధించిన, ఇక్కడ నెంబరు, హెల్త్కి సంబంధించిన స్విచ్ నెంబర్ ఉంటుంది చూడండి, స్విచ్ కోడ్ ఉంటుంది. ఇది హెల్త్కి సంబంధించింది. దిస్ ఈజ్ ఫర్ సక్సెస్. మనము జాబ్లో కానీ కెరీర్లో కానీ సక్సెస్ పరంగా ఇది కీ చైన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు పెట్టుకొని, లేదా మన పాకెట్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ పర్స్లో పెట్టుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, అండ్ బీరువాలో పెట్టుకోవచ్చు.
బిజినెస్ చేసుకునే వాళ్ళు కౌంటర్ మీద పెట్టుకోవచ్చు, కౌంటర్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఆల్ పర్పస్ సక్సెస్ అనమాట. మనీకి, గ్రోత్కి, అన్నిటికీ ఇది యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అబండెన్స్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి. దీని వెనక కూడా ఈ సింబల్స్ ఉంటాయి. ఏంటంటే రేఖీ సింబల్స్ అంటారు. చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇది ఎక్కడైతే ఉంటుందో మన మనీని అబ్జర్వ్ చేస్తుంది. మన దగ్గర ఎప్పుడు మన పాకెట్లో ఉండాలి. చూడండి, ఇది నా బౌల్. ఇది నేను డైలీ యూజ్ చేసే బౌల్. దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ ఇది నాకు సంబంధించి. ఓకేనా? ఇవన్నీ నాకు సంబంధించి ఉంటాయి. నేను ఎప్పుడు చూపెట్టలేదు కదా, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? అట్లనే మీరు కూడా వెల్త్కి సంబంధించింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ప్రొటెక్షన్కి సంబంధించి. అంటే మన ఎవరి నెగిటివ్ దృష్టి మన మీద పడకుండా ఉండడానికి ఎప్పుడు మన పాకెట్లో, ఇప్పుడు ఇంట్లో జెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, బండ్ల మీద వెళ్తూ ఉంటారు. ఏ టైంలో అంటే ఆ టైంలో తిరుగుతుంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? తప్పదు, బతకాలి కదా. సో అలాంటప్పుడు వాళ్ళకే కానీ, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఏదైనా తొక్కుతుంటారు, లేకపోతే ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఇది ఎప్పుడూ పాకెట్లో ఉంచుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. నెగిటివ్ ఎనర్జీ తగలకుండా మన షాప్స్, బిజినెస్కి సంబంధించి అక్కడ కూడా ఈ ప్రొటెక్షన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటుంది ప్రొటెక్షను, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? మా మదర్కి కూడా ఇలా ఇస్తాను. మా హస్బెండ్కి దగ్గర ఉంటుంది, మా పాప దగ్గర ఉంటుంది. ఇది నేను యూజ్ చేసేది ఆయిల్స్. ఇవి మా పాపకు ఉంటాయి, మా హస్బెండ్ యూజ్ చేసి తనుకుంటాయి. ఓకేనా? ఇది మై బౌల్. దిస్ ఈస్, దీంట్లో ఇంకా చాలా క్రిస్టల్స్ ఏంటి, చాలా బ్రాస్లెట్స్ ఏంటి, క్రిస్టల్స్ ఏంటి, పిరమిడ్స్ ఏంటి, చాలా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఆయిల్స్ కూడా నేను అందులోనే పెట్టుకుంటాను, చార్జ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆరా బూస్టర్ అంటారు. ఇది ఆరా బూస్టర్ ఏంటి అని అంటే, ఈ సరౌండింగ్స్లో మనము ఎన్ని యాక్సెసరీస్తో నేను యూజ్ చేస్తూ ఉంటాను, ఎన్ని మొబైల్స్ ఉంటాయి, ఎన్ని ల్యాప్టాప్స్ ఉంటాయి, ఎన్ని ట్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ఉంటాయి. ఇవన్నీ రేడియేషన్ మన దాకా రాకుండా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్ మొత్తాన్ని, ఈ ప్లేస్ అనే కాదు, ఇది ఇంట్లో ఒక్కటున్నా చాలు ఇంటి మొత్తాన్ని పాజిటివ్ ఉంచుతుంది, నెగిటివ్ రానిదనమాట. దీంట్లోనే పెద్ద స్కేల్ లాగా ఉంటుంది, ఇంత పొడుగు స్కేల్ లాగా ఉంటుంది. అది దానికి మెజర్మెంట్స్ అట్లా ఉంటాయి, ఇలాని పెద్దదనమాట. అది ఏం చేస్తారంటే అది తెప్పించుకొని, జియోగ్రాఫిక్ స్కేల్ అంటారు దాన్ని అక్కడ మన మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఇంటి ముందు మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్కి లోపల ఎక్కడైనా ఒక సైడ్లో పెట్టేయచ్చు, చిన్నగా అసలు కనిపించదు అంత. ఎక్కడైనా మెట్ల దగ్గర, ఎక్కే దగ్గర దాన్ని దాటి వెళ్తున్నా అసలు ఇంటికి అనేది నెగిటివ్ ఎనర్జీనే తగలదనమాట. అలా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదేంటంటే ఇంటి లోపల భాగంలో రేడియేషన్ నుంచి కాపాడుతుంది, నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుంది, మొత్తం ఏరియాని పాజిటివ్గా ఉంచుతుంది. మన పాకెట్లో ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళినా చాలా ప్రొటెక్షన్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. చాలా చాలా యూజెస్ ఉంటాయి దీనికి. ఓకేనా? ఇదేంటి అని అంటే, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఇదేంటక్క అని. ఇక్కడ ఇదేంటంటే రియల్ ఒరిజినల్ స్ఫటికమాల, డైమండ్ కట్. చాలా కాస్ట్ ఉంటుంది ఇది. డైమండ్ కట్ స్ఫటికమాల. దీంట్లో రౌండ్ కూడా ఉంటాయి. స్ఫటికమాల ఉంటుంది మన దగ్గర, ఒరిజినల్ కరుంగలి మాలలు ఉంటాయి, అండ్ రుద్రాక్ష మాలలు ఉంటాయి. ఇంకోటి వచ్చి చాలా ఉన్నాయండి, అవి నాకు పక్కన పేర్లు కూడా గుర్తు రావట్లేదు. చాలా ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది. చాలామందికి రుద్రాక్షలు కూడా నేను పంపించాను.
రైట్, ఇవన్నీ ప్రొడక్షన్కి సంబంధించినవి. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి, టైం ఇంతే అవుతుంది. ఓకే అండి, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్. రేపు రీడింగ్ తీసుకుంటాను. ఓకేనా, అందరూ మాటి మాటికి అడుగుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తూ అడుగుతున్నారు, అందుకని ఒకసారి క్లియర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఇవన్నీ ఈరోజు చూపెట్టాను. అండ్ మన దగ్గర ఇలా క్లస్టర్స్ అనమాట. క్లస్టర్స్ ఇవేంటంటే హెల్త్కి సంబంధించి, హీలింగ్కి సంబంధించి దీన్ని వాటర్లో, గాజు గ్లాస్ వాటర్లో వేసి నైట్ టైం వేసి మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది, హెల్త్ క్యూర్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనం ఇలా పెట్టి చేస్తాం కదా, ఇలా ఎడం చేతిని ఇక్కడ పెట్టి ఇలా పెట్టి చేస్తాం. అలా చేసినప్పుడు ఈ ఈ క్రిస్టల్ని మనం ఇలా చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే కూర్చోవాలంటే చాలా లేట్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండి. టుడేస్ సెక్షన్. రైట్, మీ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఫీల్ ఫ్రీగా అడగొచ్చు. ఇంకా ఉన్నాయి, బట్ బ్రాస్లెట్స్ ఇవన్నీ ఇంకా చూపెట్టలేదు. బట్ ఎనీవే, ఇంకేమైనా డౌట్లు ఉంటే వాట్సాప్ చేయండి. ఓకేమా, బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.